ఐపీఎల్ 2026కు సంబంధించి రాజస్థాన్ రాయల్స్ రిటైన్ చేసుకున్న మరియు రిలీజ్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ కనుక చూసుకుంటే, మొదటగా రాజస్థాన్ రాయల్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ లిస్ట్ కనుక చూసుకుంటే రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురేల్, శుభ్మన్ దూబే, రియాన్ పరాగ్, తిషార్ దేశపాండే, సందీప్ శర్మ, యుజ్వేర్ సింగ్, సిమ్రాన్ హెట్మాయర్, శామ్ కర్రన్, ఎల్.డి. ప్రిటోరియస్, డెనోవన్ ఫెరియర్, జోఫ్రా ఆర్చర్లను రాజస్థాన్ రాయల్స్ రిటైన్ చేసుకోవడం జరిగింది. రాజస్థాన్ రాయల్స్ రిలీజ్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ కనుక చూసుకుంటే సంజు శాంసన్, నితీష్ రాణా, కునాల్ సింగ్ రాథోర్, ఆకాష్ మద్వాల్, అశోక్ శర్మ, కుమార్ కార్తికేయ, వైనందు అసరంగా, మహేష్ తీక్షణ, ఫజిల్ ఫరూకీలను రాజస్థాన్ రాయల్స్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే రాజస్థాన్ రాయల్స్ ఏకంగా 9 మంది ప్లేయర్స్లను రిలీజ్ చేసింది. అలాగే 13 మంది ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంది. ఈ రిటెన్షన్స్ అండ్ రిలీజెస్ తర్వాత రాజస్థాన్ రాయల్స్ దగ్గర ఇంకా 16.05 crores పర్స్ అయితే మిగిలి ఉంది. ఇంకా రాజస్థాన్ రాయల్స్ 9 స్లాట్స్ను ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఒక ఓవర్సీస్ స్పాట్ ను ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో డిసెంబర్ లో జరగబోయే మినీ యాక్షన్ లోకి రాజస్థాన్ రాయల్స్ 16 crores పర్స్ తో ఎంట్రీ ఇచ్చి 9 మంది ప్లేయర్స్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఒక ఓవర్సీస్ ప్లేయర్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఐపీఎల్ 2026కు సంబంధించి రాజస్థాన్ రాయల్స్ యొక్క టాప్ రిటెన్షన్స్ కనుక చూసుకుంటే యశస్వి జైస్వాల్ 18 crores, రవీంద్ర జడేజా 14 crores, రియాన్ పరాగ్ 14 crores, ధ్రువ్ జురేల్ 14 crores, జోఫ్రా ఆర్చర్ 12.5 crores, సిమ్రాన్ హెట్మాయర్ను 11 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ రిటైన్ చేసుకోవడం జరిగింది.